నా పేరు మైలపల్లి ప్రమోద్ తేజ. నేను భీమిలి వాస్తవ్యుడిని. ఈరోజు ముఖ్యంగా మాట్లాడడానికి ఉద్దేశం ఏంటంటే భీమిలి ఉత్సవాల కోసం. విశాఖ ఉత్సవ్ అనేది 1997లో మొట్టమొదటిసారిగా అప్పటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. విశాఖపట్నానికి భీమిలికి ప్రత్యేకమైన ట్రెడిషన్, కల్చర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, రకరకాల సామాజిక వర్గాలు ఉన్నాయి కాబట్టి వాటిని అందరినీ గుర్తించి వారిలో ఉండే టాలెంట్ని బయటకు తీయడానికి ఈ ప్రోగ్రామ్స్ అనేవి పెట్టడం జరిగింది. కానీ ఈ 2026 విశాఖ ఉత్సవంలో భీమిలి ఉత్సవ్ అనేదాన్నే పూర్తిగా కనుమరుగైపోయేలాగా, భీమిలి ఉత్సవ పేరు కూడా ప్రస్తావించకుండా, భీమిలి వాస్తవులకు కూడా కనీస ఇన్ఫర్మేషన్ లేకుండా, భీమిలిలో ఉండే సామాజిక వర్గాలు, రకరకాల సామాజిక వర్గాలు అలాంటి ప్రపంచవ్యాప్తంగా భీమిలి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి టూరిజంని అభివృద్ధి చేసేలాగా చేద్దాం అనుకున్నారు. ఇవాళ విశాఖ ఉత్సవ్ దాదాపుగా 8 కోట్ల రూపాయలు పెట్టి ఈ ఉత్సవాలు జరిపిస్తున్నప్పటికీ భీమిలి అనే పేరు కనుమరుగైపోయేలాగా చేయడం భీమిలి వాస్తవుడిగా నేను చాలా బాధపడుతున్నాను. 2001లో ప్రజల ద్వారా ప్రజల కోసం భీమిలి ఉత్సవాలు అనేవి జరిగేవి. ఇండియాలోనే సెకండ్ ఓల్డెస్ట్ మున్సిపాలిటీగా భీమిలి 1861లో మున్సిపాలిటీ కింద ఫామ్ అయింది. ఈ మున్సిపాలిటీలోనే ఓల్డ్ క్లాక్ టవర్ కానీ, లైట్ హౌస్ కానీ, డచ్ సిమిట్రీస్ కానీ, ఇంకా రకరకాల టూరిస్ట్ ప్లేస్లకి కనీసం లైటింగ్ కూడా పెట్టకపోవడం భీమిలిని ఎంత ఇగ్నోర్ చేశారన్నది తెలుస్తుంది. ప్రకృతి అందాలకేమో భీమునిపట్నం, అందలానికి ఎక్కడానికేమో విశాఖపట్నం అన్నట్టుగా విశాఖ ఉత్సవాలు జరుపుతున్నారు అధికారులు.